జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏమిటంటే మనీ లేకపోతే డబ్బు. దాని గురించి ఈరోజు చెప్తాను. చాలామంది ఉన్నారు డబ్బు ధ్యాసలో పడి, మనీ ధ్యాసలో పడి ఎందరో ఉన్నారు. అలా వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ పేరెంట్స్ కోసం, వైఫ్ కోసం, పిల్లల కోసం ఎక్కడెక్కడో ఎవరి కిందనో పనిచేస్తున్నారు. వాళ్ళకు నచ్చని పని చేస్తున్నారు. ఇలా ఎన్ని ఆస్తులు కొన్నా, ఎంత మనీ సంపాదించినా, ఎన్ని ల్యాండ్స్, ఎన్ని బిల్డింగ్స్ సంపాదించినా, ఎన్ని కార్స్ సంపాదించినా మనకు వచ్చేదేంటి? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనం మన హ్యాపీనెస్ కోసం చేస్తాం. గట్టిగా వచ్చేది హ్యాపీనెస్, అంతే. ఆ హ్యాపీనెస్ కూడా ఎంతసేపు వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఏ విషయం కూడా అబద్ధం చెప్పడం లేదు. నేను అబద్ధాలు చెప్పను. యాక్చువల్గా ఏ విషయం కూడా తాత్కాలికమైన విషయం చెప్పడం లేదు. బాగా ఆలోచించి చెప్తున్నాను. అందరికీ సంబంధించిందే చెప్తున్నాను. సంతోషం కూడా చెప్పాలంటే, సంతోషం కూడా ఎంతసేపు ఉంటుంది? గట్టిగా కొన్ని క్షణాలు, అంతే కదా. మనం ఎన్ని కార్లు, ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని ల్యాండ్స్, 1 ఎకరాలో బిల్డింగ్ ఉన్నా మనం పడుకునేది ఎంత ప్లేస్లో? ఒక బెడ్రూమ్లో. అంటే మనిషికి ఒక బెడ్రూమ్ సరిపోతుంది. ఆ బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్ మొత్తం మనం బుర్రం కదా. మ్యాక్సిమం ఒక ప్లేస్, చిన్న ప్లేస్. అదంతా 6 అడుగులు, మన హైట్కి సంబంధించినంత. మన హైట్ కంటే 1 అడుగు ఎక్కువ, అంతే సరిపోతుంది. దానికోసమే ఇదంతా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చెప్పాలి అంటే, రతన్ టాటా గారు ఉన్నారు. రతన్ టాటా గారు చాలా ఆస్తులు సంపాదించారు, చాలా మనీ సంపాదించారు, చాలా చారిటీస్ చేసి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించారు. మనం ఎన్ని సంపాదించినా రతన్ టాటాలు అవుతామా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఎంత జాబ్ చేసి రతన్ టాటాలు అవ్వలేమనే విషయం క్లారిటీ. బిజినెస్ చేసి రతన్ టాటాలు అవ్వలేం. పేరెంట్స్ ఆస్తులు ఉన్నాయి, రతన్ టాటాలు అవ్వలేం. సో ఏం చేసినా రతన్ టాటాలా మాత్రం అవ్వలేం. ఆ విషయం మాత్రం క్లారిటీ. మరి రతన్ టాటా గారు వారి ఓల్డ్ ఏజ్ టైంలో, వారి ముసలితనంలో, వారి వృద్ధాప్యంలో ఎలా నడిచారో మనం కళ్ళారా చూసాం వీడియోస్లో. వారి వృద్ధాప్యంలో వారు ఎంత కష్టపడ్డారో, ఎంత పెయిన్ ఫీల్ అయ్యారో. ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా ఒక పర్సన్ కావాలి వారికి, ఏ పని చేయాలన్నా ఒక పర్సన్ కావాలి. సో అన్ని కోట్లు ఉన్న రతన్ టాటా గారు మనం అవ్వలేమని మనకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. అన్ని డబ్బులు ఉన్నా కూడా అంతమంది డాక్టర్లు కూడా ఆయన్ని కాపాడలేకపోయారు. వృద్ధాప్యం రాకుండా చూడలేకపోయారు. కనీసం కాపాడలేకపోయారు. నాకు అర్థం కాని విషయం ఇది. మరి ఇంతమంది ప్రజలు వారిలా కాలేనని తెలిసి కూడా దేనికోసం ట్రై చేస్తున్నారు? రతన్ టాటా అవ్వలేం, రతన్ టాటా ఇప్పుడు లేరు. సో కాపాడలేం, వృద్ధాప్యం రాకుండా చూసుకోలేం. అలా అని ఎంతమంది ఉన్నా వేస్టే. సో అవన్నీ తెలిసి కూడా మనీ కోసం పరిగెడుతూ ఉన్నారు. అది కూడా పెళ్ళాం, బిడ్డలు, పేరెంట్స్ని వదిలి పరిగెడుతూ ఉన్నారు. మరి ఏం చేస్తాం రా హోలే? పుట్టిన ప్రతిదీ
మరణిస్తుంది అని మీరు అంటారు. సో మీ అందరికీ తెలుసు, మీ అందరికీ బాగా బ్రెయిన్ ఉంది, నాకంటే ఎక్కువ ఉంది. సో మీ అందరికీ తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కటి మరణిస్తుంది. పుట్టింది అంటేనే మరణిస్తుంది. సో వీ కమ్ విత్ ఎక్స్పైరీ డేట్. మనం ఎక్స్పైరీ డేట్తో సహా వచ్చాం, ఒక ప్రోడక్ట్ లాగా. ఆ ప్రోడక్ట్ని తయారు చేసింది ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. సో నేను చెప్పాలనుకునేది, సో రతన్ టాటా గారు అంత మనీ ఉండి కూడా మనకి ఒక విషయాన్ని ప్రూఫ్ చేశారు. ఆ మనీ కూడా ఏం చేయలేవు అనే విషయాన్ని. మీ అందరికీ తెలుసో తెలియదో అలెగ్జాండర్ అనుకుంటా, అలెగ్జాండర్ టైంలో కూడా ఇదే జరిగింది. ఆయన 2 చేతులు తన బాక్స్ ఉంటుంది కదా, శవపేటిక, ఇలా పెట్టి వెళ్తారు ఇలా. సో ఆ 2 చేతుల్లో ఎంటీగా ఉంటాయి. దాని అర్థం నేను ఏమీ తీసుకెళ్ళడం లేదు, ఇంత సంపాదించింది వేస్ట్ అయిపోయింది అని. సో మరి మనీ సంపాదించడం కాకుండా ఇంకేముందిరా గోల్? నీకు మనీయే కదా అన్నిటికీ కావాలి, మనీ కావాలి ఖచ్చితంగా అని అంటారు. మనీ కావాలి, ఎంతవరకు కావాలి? ఫుడ్ కోసం కావాలి. హార్డ్లీ ఒక వెజిటేరియన్ అయితే చెప్తున్నాను, వెజిటేరియన్ అయితే ఒక రోజుకి 3 సార్లు తింటే 300 అవుతాయి. హార్డ్లీ నెలంతా తింటే 300 ఇంటూ 9000 అవుతాయి. ఇద్దరు తింటే, భార్యాభర్త ఇద్దరు తింటే, వెజిటేరియన్ అయితే 20,000 అవుతాయి. వాళ్ళ పిల్లలు కూడా ఉంటే సగం మ్యాక్సిమం 30,000లో అయిపోతుంది. సో దేనికోసం ఈ మనీ అంతా? ఇది కాకుండా ఇంకేముందిరా అని కూడా మీరు అంటారు, నాకు తెలుసు. ఇంకా ఏం కావాలి నీకు అని కూడా అడుగుతారు. అసలు ఫస్ట్ మనకి ఏం కావాలి మనం డిసైడ్ కావాలి. మనకి ఏం కావాలో ఆ గోల్ అంటారు అనుకుంటా, లేదంటే టార్గెట్. ఒక టార్గెట్ని మనం డిసైడ్ కావాలి, నాకు ఇది కావాలి. ఎగ్జాంపుల్ 10th పాస్ అయ్యే విద్యార్థి, లేకపోతే డిగ్రీ పాస్ అయ్యే విద్యార్థి నాకు డిగ్రీ పట్టా కావాలని 3 సంవత్సరాలు చదువుతాడు. 10th విద్యార్థి 10 సంవత్సరాలు చదువుతాడు 10th సర్టిఫికేట్ కోసం. సో అలా ఒక గోల్ ఖచ్చితంగా ఉండాలి. ఆ గోల్ ఏంటిరా అని మీరు అడుగుతారు. మ్యాక్సిమం అందరికీ వచ్చే ఆలోచన మనీ మాత్రమే వస్తుంది మీ అందరి మైండ్లోకి, నాకు తెలుసు. సో మనీ కాకుండా ఇంకేముందిరా అని మీరు అంటారు, అది చెప్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్కి నా క్వశ్చన్, అక్కడ రతన్ టాటా గారిని చూశారు కదరా మీరంతా. ఆయన కంటే మీరు ఎక్కువ సంపాదిస్తారా? ఆయన కంటే ఎక్కువ సంపన్నులు అవుతారా? ఆయన కంటే ఎక్కువ చారిటీస్ చేస్తారా? ఆయన కంటే ఎక్కువ పేరు ప్రతిష్టాలు సంపాదిస్తారా? దేనికోసం రా ఇదంతా? సరే, మీ ఆలోచన మ్యాక్సిమం మనీ దాటదు, కానీ నేనే చెప్తా. మనం మనీ కోరుకునేది, లేకపోతే ల్యాండ్స్ కోరుకునేది, కార్స్ కోరుకునేది, బిల్డింగ్స్ కోరుకునేది, ఏదైనా సరే కోరుకునేది దేనికోసం అంటే మన హ్యాపీనెస్ కోసం. ఒక కారు వచ్చింది ఈరోజు నా దగ్గరికి, నేను కారు కొన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంతసేపు? మ్యాక్సిమం గంట, లేకపోతే ఫ్యూ అవర్స్, లేకపోతే నిద్రపోయేంత వరకు కారు కొన్నాను అని నిద్రపోతాను. 100 acres కొన్నాను, 100 acres ల్యాండ్, నిద్రపోయేదాకా హ్యాపీనెస్. బిల్డింగ్ కొన్నాను, ఇన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కొన్నాను అని, అది కూడా నిద్రపోయేదాకా హ్యాపీనెస్. లేదు అంటే నీకు ఆకలి అయ్యేదాకా నీ హ్యాపీనెస్ నీ దగ్గరే ఉంటుంది.
సో హ్యాపీనెస్ అనేది అయితే స్లీప్, లేకపోతే ఆకలి అయ్యేదాకా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే నో, నెక్స్ట్ డే ఉండదు అని నీకు తెలుసు. సో నువ్వు మ్యాక్సిమం సూపర్ హ్యాపీనెస్ అని ఫీల్ అయ్యే ఏదో అది మ్యాక్సిమం 5 minutes, గట్టిగా 5 నిమిషాలు. ఆ తొక్కలో 5 నిమిషాల హ్యాపీనెస్ కోసం నువ్వేం చేస్తున్నావు? ఒక స్మోకర్, ఒక డ్రింకర్కి 1 hour ఉంటుంది. ఎందుకు? హ్యాపీనెస్ అనేది మన బ్రెయిన్ రిలీజ్ చేసిన డోపమైన్ అనే హార్మోన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రావడం వల్ల ఆ హార్మోన్స్ మన బాడీని చాలా ఉత్సాహంగా, హ్యాపీగా ఉంచుతాయి. తర్వాత హార్మోన్ది అది తగ్గుతుంది, అదే పవర్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత గోళీ వేసుకున్న తర్వాత పవర్ తగ్గినట్టు హార్మోన్ది పవర్ తగ్గుతుంది. పవర్ పోగానే మనం మళ్ళీ కామన్ అయిపోతాం. సో మ్యాక్సిమం హ్యాపీనెస్ అనేది నువ్వు ఏది ఫీల్ అవుతున్నావో అది 5 నిమిషాలు. అదే ఒక స్మోకర్కి 1 hour. అదే ఒక డ్రగ్ అడిక్ట్కి 1 day, గట్టిగా 1 day. సో మ్యాక్సిమం 1 day హ్యాపీనెస్ కోసమేనా ఇంత? మీరు ఎప్పుడైనా డ్రగ్ అడిక్టెడ్ 1 day అని ఎలా చెప్తున్నావు అంటే, డ్రగ్ అడిక్టెడ్ అయిన పర్సన్ చూసారా? ఓకే, నేనే చెప్తాను, నాకు తెలుసు మీరు అంతా చూడండి. సో డ్రగ్ అడిక్ట్ అయిన పర్సన్ ఆ డ్రగ్ లేకపోతే ప్రాణం పోయినట్టు సఫర్ అవుతాడు. డ్రగ్ ఇచ్చేంత వరకు అంతే సఫర్ అవుతాడు. సో మ్యాక్సిమం 1 day అయిపోయాక నిద్ర లేచాక వాడి దగ్గర ఆ డ్రగ్ అనే ఫీలింగ్ ఉండదు. మ్యాక్సిమం 1 day. సో ఎలాంటి డ్రగ్స్ లేకుండా, నేను చెప్తున్నాను, ఎలాంటి డ్రగ్స్ లేకుండా, ఎలాంటి నొప్పి లేకుండా, ఎలాంటి ఆకలి అండ్ వృద్ధాప్యం అంటే ముసలితనం లేకుండా, అనంతకాలం వరకు, నాట్ 100 years, అనంతకాలం, సృష్టి ఉన్నంత వరకు, సృష్టి ప్రారంభం నుంచి సృష్టి ఉన్నంత వరకు. ఇదెంత బాగుంది కదా, వినడానికే చాలా బాగుంది. ఇవన్నీ ఉంటాయి, నిజంగానే ఉంటాయి. వృద్ధాప్యం రాదు అని చెప్పాను, రాకపోతే మరి పిల్లలుగా ఉంటామా? కాదు, యవ్వనంలో ఉంటాము. అది యాక్చువల్గా ఒక బాడీ. ఆ బాడీ అనేది నిజంగానే ఉంది. అది ఉంది అని ఏంట్రా నమ్మకం, నువ్వు ఎలా చెప్తున్నావురా ఇదవా, నువ్వు వెళ్ళి చూడలేదు కదా అని మీరు అడుగుతారు. ఆత్మ చనిపోదు అనే విషయం అయితే మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ఆత్మ చనిపోదు. ఆత్మకి నొప్పి అయితే లేదు, ఆత్మని నిప్పు కాల్చదు, ఆత్మని వాటరు ముంచవు. సో ఆత్మ ఏమీ చేయలేం మనం, ఏ స్పర్శ ఉండదు. సో ఆత్మ ఉంది అని మీకు అర్థమవుతుంది. ఆ ఆత్మ ఉండడానికే ఈ బాడీ. ఇక్కడ ఒక బాడీ ఉందంటే అది ఎక్కడికి వెళ్ళినా ఒక బాడీ అవసరం దానికి. ఎందుకంటే దానికి ఆ బాడీకి సంతోషాలు కావాలి, ఆ ఆత్మకి సంతోషాలు కావాలి. ఆ సంతోషాల కోసం ఈ బాడీని తీసుకుంది. ఈ బాడీ తర్వాత వేరే బాడీ, వేరే బాడీ తర్వాత వేరే బాడీ, అలా వెళ్తూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు? కోట్ల జన్మల వరకు. అని ఎలా చెప్తున్నావు నువ్వు? నిజంగానే నిజం. నేది పురాణ ప్రవచనాల్లో విన్నాను. ఇప్పటి వరకు 84 lakhs జీవరాశులు ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూసే పంది, కుక్క, పిల్లి, ఎలుక, చీమ, బొద్దింక, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నీలో ఉన్న జీవమే, వాటిలో కూడా ఉంది. కానీ ఇది మనం తెలుసుకోం. నేను తోపుని అంతే ఫీలింగ్లో ఉంటాం. కానీ నీలో ఉన్న జీవుడే అందులో కూడా ఉంది. అందులో ఎందుకుంది? 83,99,999
99 జీవులు నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఈవెన్ మనం కూడా ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తున్నాం. సో 84 లక్షల నరకాలు ఉన్నాయి. వాటికి ప్రతిరూపమే 84 లక్షల జీవరాశులు. సో ఇదంతా నువ్వు ఎలా చెప్తున్నావు అంటే మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం ఆ బాడీ గురించి మాట్లాడుకుంటే, అంటే ఆ శరీరం గురించి మాట్లాడుకుంటే అది ఎలా ఉంటుంది అనేది మానవ రూపంలోనే ఉంటుంది. అంటే 2 చేతులు, 2 కాళ్ళు, తల, అంతే ఇలాగే ఉంటుంది. కానీ 2 చేతులు కాదనుకుంటా, 4 చేతులు, 2 కాళ్ళు, తల ఇలాగే ఉంటుంది. కానీ అలాంటి శరీరం నిజంగానే ఉంది. నీకెలా తెలుసురా, నువ్వు వెళ్ళి చూడలేదు కదా ఏదవా అంటారు. నాకు ఎలా తెలుసు అనే విషయం తెలియదు నాకు, కానీ ఖచ్చితంగా ఉంది అనే విషయం అయితే తెలుసు. సో మీరు అడుగుతారు ఎక్కడ ఉందిరా అలాంటి శరీరం అని. నేను చెప్తాను, వెయిట్ చేయండి. మీ అందరికీ తెలుసు మన ఒక్క భూమి మాత్రమే లేదు అని. అంటే చాలా రకాలైన గ్రహాలు ఉన్నాయి. రాత్రి చూస్తే చాలా నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అవి నక్షత్రాలు గింతే ఉండవు, చాలా సూర్యుని కంటే చాలా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అంత పెద్ద నక్షత్రాలు ఉన్నాయంటే చాలా గ్రహాలు కూడా ఉంటాయి. అనంత విశ్వం ఉంది అని అయితే మీకు అర్థమవుతుంది. ఆ అనంత విశ్వంలో గోలోకం అనే ప్లేస్లో ఉంది అది బాడీ. ఒకటే బాడీ ఉందా అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి ఒక బాడీ ఉంది. అది ఎలా ఉంటుందంటే పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఒకరికి ప్లేస్ ఉన్నట్టు, అలాగే ఎంతమంది వచ్చినా ఒక బాడీ అక్కడ రెడీగా ఉంటుంది. ఆ ప్లేస్ ఎందుకు ఉంది, ఆ ప్లేస్ ఎవరిది అని కూడా మీరు అడుగుతారు. ఆ ప్లేస్ని మనం పరబ్రహ్మ ప్లేస్ అంటాం. పరబ్రహ్మ ప్లేస్ అంటే ఏంట్రా, ఈ కొత్తగా పరబ్రహ్మ ఎవరు అంటారు. కొందరు శ్రీకృష్ణ అంటారు, కొందరు శ్రీకృష్ణయే పరబ్రహ్మ అంటారు, కొందరు ఆదిపరాశక్తియే పరబ్రహ్మ అంటారు. ఆదిపరాశక్తిగా ఉంటే మణిద్వీపంగా ఉంది పేరు, శ్రీకృష్ణగా ఉంటే గోలోకంగా ఉంది పేరు, ఒకవేళ శివయ్యగా ఉంటే కైలాసంగా ఉంది పేరు. ఎందుకు ఇన్ని పేర్లు, ఇన్ని ఫామ్లు అంటే, ఇన్ని రకాలు అంటే, మనం పరబ్రహ్మని క్వశ్చన్ చేసే అంత పెద్దవాళ్ళం కాదు. మనం తొక్కలో డస్ట్ కన్నా డస్ట్. మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మనకు కావాల్సింది ఏంటో అది చేరుకోవాలి. అంతేకాని మీకు కావాల్సినది క్వశ్చన్ ఈ బాడీయా అంటే, నాకు కావాల్సింది అయితే ఆ బాడీ. క్వశ్చన్లు అడిగి ఏదో తెలుసుకోవడం, అది వల్ల ఏదో క్రేజ్ వస్తుంది, ఎంతో పెద్దవాడిని అవుతాను, ఇది అవసరం లేదు నాకు. ఆయన ఇంకోటి, అది పరబ్రహ్మ ఇష్టము, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు. ఆయన ఇష్టం ఇది. ఆయన సృష్టిస్తాడు, ఆయనే అంతం చేస్తాడు. అలాంటప్పుడు నువ్వు వర్రా అడగడానికి, ఆయనని అడగడం కంటే నిజం చెప్తున్నాను, అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎలా చేరుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. వెళ్ళడానికి బస్సులు లేవు, వెళ్ళడానికి ట్రైన్స్ లేవు, వెళ్ళడానికి ఫ్లైట్స్ కూడా లేవు. మరి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అంటే ఆన్సర్ చెప్పాలి అంటే ఒకటే, జ్ఞానం రావాలి. నీకు వచ్చిందా అని మీరు అడుగుతారు. నాకు రాలేదు, నేను మీతోనే ఉన్నాను, నాకు ఇప్పుడు వచ్చింది, రాలేదు. జ్ఞానం అంటే ఏంటి అనే క్వశ్చన్ అడగండి. జ్ఞానం అంటే ఎన్లైటన్మెంట్ అనుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ ఆర్ జ్ఞానం రెండు ఒకటే, మీకు అర్థం కావడానికి చెప్పాను. సో అక్కడ
అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి, కానీ ఈ హ్యూమన్ బాడీని వేస్ట్ చేసుకోవద్దు. ఫైనల్గా ఒక్కటి చెప్తాను, మనకి ఎంతో తెలుసని మనం అనుకుంటాం కదా, మనకంటే ఎక్కువ మనని పుట్టించిన మన పేరెంట్స్కి తెలుసు ఎక్కువ. మన పేరెంట్స్ కంటే ఎక్కువ పండితులకు తెలుసు. మన పండితుల కంటే ఎక్కువ చాగంటి గారికి తెలుసు. సో అలాంటి చాగంటి వారు ఎందుకు భక్తిలో ఉండి ప్రవచనాలు చెప్తున్నారు, భక్తిగా ఉండండి అని తల కొట్టుకొని చెప్తున్నారు, తల బాదుకుంటున్నారు? భక్తిగా ఎందుకు ఉండాలి అసలు? ఎందుకు ఈ ప్రవచనాలు చెప్తున్నారు? ఎందరో ఉన్నారు ఇస్కాన్ వారు, అన్ని దేశాల్లో, ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. అన్ని దేశాల్లో ఇస్కాన్ వారు ఉన్నారు. అంతమంది పిచ్చోళ్ళు ఉంటారా? అందరూ పిచ్చోళ్ళే భక్తిలో ఉన్నారు, పిచ్చోళ్ళే అంటారు కదా. అంతమంది పిచ్చోళ్ళు ఉంటారు అసలు? ఎందరో ఇస్కాన్ కోసం పనిచేస్తున్నారు, అందులో ఎందరో ఉన్నారు. సో వాళ్ళు మనీ వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి, ఆస్తుల్ని వదిలేసి, ల్యాండ్స్ బిల్డింగ్స్ని వదిలేసి ఇలా ఉండడానికి వాళ్ళేం పిచ్చోళ్ళా? సో మీరే ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. అంతమంది పిచ్చోళ్ళు ఉండడం పాసిబులా? సాధ్యమేనా అసలు? అంతమంది పిచ్చోళ్ళని తయారు చేస్తాడు దేవుడు? మరి ఎందుకున్నారు? వాళ్ళందరూ ఏదో ట్రై చేస్తున్నారు, ఏదో ఎక్కడికో ట్రై చేస్తున్నారు. ఎందుకో ట్రై చేస్తున్నారు? ఎక్కడికో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకు తెలుసు అది ఇక్కడ లేదు అని. ఈ భౌతిక సమాజంలో, భౌతిక ప్రపంచంలో ఉన్నది ఏది వాళ్ళకు వద్దు, అది ఈ భౌతిక ప్రపంచంలో లేదు. వాళ్ళకు కావాల్సింది సో ఎక్కడో ఒక చోట ఉంది కదా, అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో మీరందరూ ఒకసారి ఆలోచించండి, ఇలా మనీ కోసం రన్ చేసే మనం పిచ్చోళ్ళమా? మనీ కోసం రన్ చేయని వాళ్ళు పిచ్చోళ్ళా? ఒకసారి ఇక మీ తెలివికి వదిలేస్తున్నాను, మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఏది మనం చేస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. అరుణాచల శివ.